నేను మీ జర్నలిస్ట్ నవత. గల్లీ గల్లీలో వినాయకుడిని పెట్టడానికి, అలాగే గణపతి బప్ప మౌర్య అంటూ 9 రోజులు నవరాత్రులు అత్యంత వైభవంగా చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారా? అన్నీ సిద్ధం చేసుకునేటప్పుడు కొన్ని విషయాలను చెప్తా, జాగ్రత్తగా వాటిని పాటించడం మాత్రం మర్చిపోకండి. ఇది ఒక హక్కుతో చెప్తున్నా, ఒక బాధ్యతగా చెప్తున్నా. సరే, వినాయకుడి మండపాలు పెడుతున్నారు. చాలా వరకు వినాయకుడి మండపాల్లో ఇప్పటికే విగ్రహాలను కొనేశారు. ఇంకా కొంతమంది కొంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో బయట అడుగు పెడితే పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాలు వెళ్తూ మస్తు కనిపిస్తున్నాయి, మస్తు ఖుషి అనిపిస్తుంది నాకు. ఇందుకు వినాయకుడి విగ్రహాలను ఎక్కడ కొంటున్నారు అంటే, మండపాల్లో పెట్టే వినాయకుడైనా, మనం ఇంట్లో 9 రోజుల పాటు పూజించే గణపయ్యనైనా ఎవరి దగ్గర కొంటున్నారు? ఎవరి దగ్గర కొనాలక్క? గిదేంది నువ్వు గిట్లా మాట్లాడతావంటే, విగ్రహారాధనను నమ్మే వాళ్ళ దగ్గర మాత్రమే వినాయకుడి విగ్రహాలు కొనండి. అసలు విగ్రహారాధనే లేదు, విగ్రహారాధన మొత్తం తప్పు, విగ్రహారాధనతో దేవుడేంటి అని దూషించే వాళ్ళ దగ్గర విగ్రహాన్ని తీసుకెళ్ళి పూజ చేస్తే మీకేమైనా ఫలితం వస్తుందా? ఖచ్చితంగా రాదు. అది నిజం. ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఒక విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు, వినాయకుడి కదా మీ అందరికీ తెలిసిందే కదా, తాను స్నానానికి వెళ్ళేటప్పుడు అక్కడికి రక్షగా ఉండడం కోసం తను రాసుకున్న నలుగు పిండితోటి ఒక రూపాన్ని తయారు చేస్తే మన గణపయ్య పుట్టాడు. అంటే ఆ గణపయ్యను తయారు చేసేటప్పుడు అనుక్షణం భక్తి భావనతోటి, అనుక్షణం ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించటం వల్ల మంచి జరుగుతుంది, లోకంలో చెడు నశిస్తుంది, అందరం సుఖ సౌఖ్యాలతో ఉంటాం అనే ఒక నమ్మకంతో ఆ విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటే అదే ఫలితం వస్తుంది. అంతేగాని విగ్రహారాధన లేదు, ఏం లేదు, నాకు పైసలు కావాలి కాబట్టి తయారు చేస్తానా, ఈ పిచ్చోళ్ళు మేము నమ్మమని తెలిసినా కూడా మా దగ్గరే కొనేటోళ్ళు ఎర్రోళ్ళు ఉన్నారు కాబట్టి మేము తయారు చేస్తున్నాం, మేము అవసరమైతే పావుల తక్కువకైనా అమ్మేస్తాం, మాకు కావాల్సింది పైసా, గా విగ్రహాలు తయారు చేసేటప్పుడు మేము స్నానం చేస్తామా చేయట్లేదా, మాకు ఇష్టం ఉందా లేదా, ఇవన్నీ మేము ఎందుకు ఆలోచిస్తాం అనే వాళ్ళ దగ్గర కొన్నారనుకోండి, ఫలితం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పిన మాట నిజమా కాదా అని. ఇక ఈ 9 రోజుల పాటు మన వీధుల్లో పెట్టే గణపయ్య కోసం మండపాలు వేస్తున్నాం, టెంట్లు వేస్తున్నాం, కుర్చీలు వేస్తున్నాం, డెకరేషన్ చేస్తున్నాం. ఈ 9 రోజుల పాటు గణపయ్యకు నిత్యం పూజ చేయడానికి పూల కోసం ఆర్డర్స్ ఇస్తున్నాం. మరి ఇవన్నీ ఎవరి దగ్గర ఇస్తున్నాం? మండపం వేసేవాడికి 9 రోజుల పాటు ఆ మండపంలో నిత్య పూజలు ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలి అని ఒక మనసులో దృఢ నిశ్చయం ఉన్నవాడితోనే వేయిస్తున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే టెంట్ కానీ కుర్చీలు కానీ ఎవరికి ఇస్తున్నాం అనేది ఆలోచించండి. అలాగే ఒక పువ్వును సమర్పించి పూజ చేయడం ద్వారా ఆ దేవుడు సంతృప్తితో ఈ జగమంతా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి అని దీవించే విధంగా ఉండాలి అని ఆలోచించే వాళ్ళ దగ్గర పూలు కొనండి. పూజ అంటేనే తప్పు, విగ్రహారాధన అంటేనే తప్పు, ఈ పూజలు ఇవన్నీ అనవసరం, అసలు అవి నిజమైన దేవుడివే కాదు అనుకునే వాళ్ళ దగ్గర నుంచి పూలు తీసుకెళ్ళి పూజించడం ద్వారా మీకేమన్నా ఫలితం దక్కుద్దా? దక్కదు. పత్రి, అలాగే పండ్లు దేవుడికి ప్రసాదం పెడితే ఆ పెట్టిన ప్రసాదాన్ని మనం అందరం భుజిస్తాం. అప్పటి వరకు ఉపవాసం ఉండి ఆ దేవుడి ప్రసాదంతోనే మన ఉపవాసాన్ని విరమిస్తాం, అవునా కాదా? అలాంటి దేవుడి ప్రసాదానికి తీసుకెళ్లే పండ్లు ఏదో ఒక తూక్ జిహాదుకో, లేకపోతే యూరిన్ జిహాదుకో, లేకపోతే మురిక్కాలవ నీళ్ళతోనో గడిగిన వాటిని పెడతామా? అలాగే ప్రసాదం పెడితే తినను అని చెత్త కుప్పలో పడేసే వాడి దగ్గర నుంచి ప్రసాదాన్ని మనం ఎలా కొంటాం? అంటే వాడు మనకు అమ్మినప్పుడు ప్రసాదం కాదు, మన దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ప్రసాదమే కదా. అలాంటప్పుడు ప్రసాదాన్ని అవమానించే వాళ్ళ దగ్గర నుంచి ప్రసాదానికి కావాల్సిన పండ్లను కొనుక్కెళ్ళి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టడం వల్ల ఫలితం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. మరి ఎవరి దగ్గర కొనాలి? మళ్ళీ చెప్తున్నాను, గణపయ్యకు చేసే 9 రోజుల నవరాత్రుల పూజలో పువ్వు, పండు, పత్రి, ఇలా ఏదైనా కానీ, ఆఖరికి పూజా సామాన్లతో సహా ఏ వస్తువైనా సరే ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, భగవంతుణ్ణి నమ్మే వాళ్ళ దగ్గర మాత్రమే కొనండి. ఎందుకు అంటే నమ్మకంగా చేసేవాడు శుచి శుభ్రంగా చేస్తాడు, పొద్దున్నే లేచి స్నానం చేస్తాడు, నుదుటిన బొట్టు పెట్టుకుంటాడు. అమ్మో ఈ పత్రం అమ్మేటప్పుడు నేను ఏమైనా తప్పుగా చేస్తే ఆ ఫలితం నాకు దేవుడు మళ్ళీ చెడు రూపంలో ఇస్తాడు, కాబట్టి నేను చాలా జాగ్రత్తగా నిష్టగా చాలా పవిత్రంగా అమ్మాలి అనుకుంటాడు. అలాంటి వాళ్ళ దగ్గర కొనండి.
వీటితో పాటు ఇంకొన్ని విషయాలు. 9 రోజులు వినాయకుడి విగ్రహాన్ని పెడుతున్నారు. ఇక సౌండ్ సిస్టమ్ మంచిగా పెట్టినరా లేదా? సినిమా పాటలా? 9 రోజుల నవరాత్రుల్లో ఎక్కడా కూడా సినిమా పాటలను పెట్టకండి. డీజే తోటి ఇష్టం వచ్చినట్టు పబ్ కల్చర్ లాంటి డ్యాన్సులు చేయకండి. రోజుకొక దైవనామస్మరణ పెట్టండి. ఒకరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయించండి, ఒకరోజు గోవిందనామాలు చేయించండి, ఒకరోజు లలితా సహస్రనామం చేయించండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి. ఒకరోజు పిల్లలతోటి సరస్వతి పూజ చేయించండి. ఆధ్యాత్మికత వాతావరణం కనిపించేలాగా చేయండి. రికార్డింగ్ డ్యాన్సులని, అరాకొరా బట్టలతో డ్యాన్సులు వేయించుకుంటూ, సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ వినాయకుడి నవరాత్రులు చెయ్యకండి. మీరు అసలు దేవుణ్ణి పెట్టకున్నా ప్రాబ్లం లేదు, కానీ పెట్టి ఆ పవిత్రతను దెబ్బతీయకండి. నలుగురు ఆ పవిత్రత మీద అపహాస్యంగా మారేలాగా, హాస్యం చేస్తూ మాట్లాడేలాగా చేయకండి. ఈ విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, వినాయకుడి మండపాల దగ్గర ఎవ్వడు తాగి ఉండకండి. అది నిమజ్జనం రోజైనా, ఈ 9 రోజుల పాటైనా వినాయకుడి మండపం దగ్గరికి వెళ్ళే వాళ్ళు పవిత్రంగా స్నానం చేసి నుదుటిన బొట్టు పెట్టుకొని గణపతి పప్ప మోరియా, ఓం గం గణపతి నమః ఇలాంటివి తప్ప తాగితేనే ఊపొస్తుంది, ఇక మేము ఏ పండగైనా చిల్లవ్వాల్సిందే అనే విధంగా గణపతి నవరాత్రుల్లో తాగి ఊరేగింపులలో పాల్గొనకండి. అండ్ అపార్ట్మెంట్స్ వాళ్ళు, కాలనీ వాళ్ళు మీరు ఒక వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు. 9 రోజుల పాటు ఆ వినాయకుడికి పూజ చేసేసి తర్వాత మీ పనులు మీరు చేసుకుంటున్నారు. అలా కాదు. ఒక అపార్ట్మెంట్లో విగ్రహాన్ని పెడితే ఆ అపార్ట్మెంట్లో పూజ అయిపోగానే ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా పక్క కాలనీలో పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్ళిరండి. దాని ద్వారా ఎంతమంది ఈ సనాతన హైందవ ధర్మాన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు అనేది తెలియడంతో పాటు పరిచయాలు పెరుగుతాయి, మన నెట్వర్క్ పెరుగుతుంది, మన విస్తరింపడానికి ఒక అవకాశం అవుతుంది. మనకు మనమే అని కాకుండా మనతో ఎంతోమంది ఉన్నారు అనే ఒక విషయం బయటకు వస్తుంది. అందుకే ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయినా, ఆ తర్వాత స్వతంత్రోద్యమ కాలంలోనైనా సరే వినాయక నవరాత్రుల్ని కారణం చేసుకోవడానికి, అంటే వినాయక నవరాత్రుల్ని ఒక మోటివేటివ్ సభలుగా మార్చడానికి కారణం అదే. మా అపార్ట్మెంట్లో తీసుకొచ్చినాం, అబ్బా పెట్టేసినాం, ఏముంది సాయంత్రం అయితే పూజలో పోయి కూర్చొని వచ్చినాం, మా పొరగాళ్ళు 4 డ్యాన్సులు వేసేసిండ్రు, అక్కడితో అయిపోయింది. అది కాదు. సాయంత్రం పిల్లలతో మంచిగా బొట్టు పెట్టి గాజులేంచి ప్రతి పిల్లాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక అరగంట పూజలు, సంవత్సరంలో ఈ 9 రోజులైనా కనీసం మనం దైవారాధన కోసం కేటాయించమా? అయిపోగానే పక్క కాలనీలో ఏం పెట్టారు, పక్క గల్లీలో ఏం పెట్టారు, లేదా మన పక్క అపార్ట్మెంట్లో ఏం పెట్టిండ్రు ఒకసారి వెళ్ళి చూసి వద్దాం, అక్కడ పూజకు కూడా అని వెళ్ళండి. ఆ తర్వాత మీరు వెళ్ళిన అపార్ట్మెంట్ వాళ్ళని మీ అపార్ట్మెంట్కి ఇన్వైట్ చేయండి. ఇది మన ఏమంటారు హైందవ ధర్మం విస్తరించడానికి కారణమవుతుంది, మనలో ఐక్యతను చూపించడానికి కారణమవుతుంది. అండ్ చిన్నపిల్లలు చాలా వరకు ఈ వినాయక నవరాత్రుల్లో చిన్నపిల్లలు ఎక్కువ చందాలు వసూలు చేయడం, విగ్రహాలను పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు చేస్తున్న పూజా విధానంలో సరైన మార్గంలో చేసే విధంగా చేయండి. అంతేగాని వాళ్ళని తిట్టడం, పైసల కోసం ఇలా చేస్తాను అలా చేస్తాను అనడం మానేయండి. ఇంకా వీలైతే మన హరికథలు, బుర్రకథలు, ఇలాంటి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అనేక కల్చర్స్ ఉన్నాయి, వాటిని 9 రోజుల్లో అక్కడ ఏర్పాటు చేయండి. వాటి ద్వారా వాటిని నమ్ముకున్న వాళ్ళకు జీవనోపాధి దొరుకుద్ది. అవి మన ముందు తరాలకు, మన పిల్లలకు తెలుస్తాయి. అండ్ నిజమైన ఆధ్యాత్మిక చింతన వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ 9 రోజుల గణపతి నవరాత్రులు ఒక ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండాలి. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అని చెప్పడానికి ఒక నిదర్శనంగా మారాలి. హిందువుల ఐక్యత, భారతీయుల సమైక్యతను చాటే విధంగా ఉండాలి. అంతేకాని మందుకో, చిందులకో, రికార్డింగ్ డ్యాన్సులకో, లేకపోతే ఏమంటారు ర్యాప్ సాంగ్సో, రూప్ సాంగ్సో, అలాంటి సాంగ్స్కో అడ్డాలుగా మాత్రం మార్చకండి. అండ్ కొనే ప్రతి వస్తువు, పూజలో ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ఆ ధర్మాన్ని నమ్మే వాళ్ళ దగ్గర మాత్రమే కొనండి. ఇది చెప్పాలనే ఈ వీడియో చేయడం జరిగింది. నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మీరే తెలియజేయండి. మరి నేను చెప్పినట్టుగానే వినాయకుడి నవరాత్రుల్ని నిర్వహిస్తారా లేదా అనేది కూడా కామెంట్ పెట్టండి. అండ్ మీరు నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలలో ఆర్ వాయిస్ కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను తెలియజేయండి. ఖచ్చితంగా ఈ 9 రోజుల నవరాత్రుల్లో ఆర్ వాయిస్ కూడా మీతో భాగస్వామ్యంగా అయ్యి అక్కడ గణపతికి పూజలు చేయడానికి వచ్చేస్తుంది. సో మోర్ వీడియోస్ కోసం
ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్కి కొండంత బలం. అలాగే వీలైనంతగా మన కంటెంట్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. అలాగే ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుకు నడిపించే బాధ్యత మీ మీదే ఉంది. ఆఫీస్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం త్వరలో. మీ అందరూ సహకరిస్తే అది ముందుకెళ్తుంది. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.